వచ్చి తెలియలేదు కానీ 200 మంది పోలీసులు మాత్రం పంపించారు. అంటే ఒక పాకిస్తాన్ భారతదేశ బార్డర్ల మధ్య ఇంట్లో మోరించారో ప్రజాప్రతినిధులందరూ భయభ్రాంతకు గురి చేసి ప్రజలందరూ కూడా పోకుండా చేసి ఏ ఇంటి యజమాని అయితే నేను ఇంట్లో ఉన్నాం మేము మనకు మా ఇల్లు కూలిపోతాం మేము చచ్చిపోతామంటే కూడా కారు తీస్తాం ఉన్నామంటే కూడా తీయకుండా సావాలని మీరు అంటాడట. ఇవాళ అక్కడ ఈ ఉదయం 5 గంటలకు దొంగల్లాగా మొత్తం పోలీసు వాళ్ళను సెక్యూరిటీగా పెట్టుకొని ఎంఆర్ఓ స్వయంగా నాయకత్వం వహించి వాళ్ళు కట్టుకున్నటువంటి ఇళ్లను కూల్చేశారు. ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పేదల పట్ల అవలంబిస్తున్న తీరిది. ఇట్లాంటి చర్యలకు పాల్పడితేనే కేసీఆర్ బొందబెట్టిండ్రు, భరించలేకపోయినారు. కాంగ్రెస్ పార్టీ కష్టపడి ఒళ్ళు వంచి అధికారం రాలే. కేసీఆర్ను ఓడగొట్టాలనే సంకల్పంతో ఈ ప్రభుత్వానికి అధికారం ఇస్తే వీళ్ళు ఒళ్ళు మర్చిపోయి కళ్ళు నెత్తికెక్కి అధికారం రాగానే అసలు ఎక్కడ పడితే అక్కనే దీని వెనుక పెద్ద కుట్ర ఏంటంటే ఇది వాళ్ళకి తెలుసు. అక్కడ లోకల్గా ఉన్నటువంటి నాయకులకు వీళ్ళని కదిలిస్తే వీళ్ళు భయపడతారు. ఇప్పుడు అయ్యప్ప సొసైటీలో కదిలిచ్చి ఏం జరిగిందో ఇక్కడ కూడా 350 ఎకరాలు కాబట్టి ఆల్రెడీ ఏర్పడ్డ కాలనీలు కాబట్టి పేదోళ్ళు కాబట్టి నోరులేనులు కాబట్టి వీళ్ళని భయభ్రాంతకు గురి చేస్తే వీళ్ళకు డబ్బులు ఇండైరెక్ట్గా వస్తాయనేటువంటి ఆశతో ఈ పని చేసిండ్రు. నేను అడుగుతున్నా, ఇవాళ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఇవాళ వారి కిందనే ఉంది. నేను నిన్న కలెక్టర్ ఫోన్ చేసిన, అయ్యా కలెక్టర్ గారు ఏమైనా ఉంటే నేను వస్తా మాట్లాడతా అంటే ఫోన్ ఎత్తాడు. డిప్యూటీ సీఎం గారు ఫోన్ చేసిన ఫోన్ ఎత్తాడు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు శ్రీధర్ బాబు గారు ఫోన్ చేసిన ఫోన్ ఎత్తారు. రెవెన్యూ మంత్రి గారు ఫోన్ చేసిన చివరికి ఎత్తిండు. అయ్యో నాకు తెలియదు అంటాడు. మరి తెలియకుండానే అంటే మంత్రులకు రెవెన్యూ మంత్రికి తెలియకుండానే 200 మంది పోలీసులు ఎట్లా పోయినట్టు, ఎట్లా కూలగొట్టినట్టు, గింత సోయి లేకుండా ఎట్లా నడుస్తున్నటువంటి భావన ఇవాళ వ్యక్తం చేస్తున్నాం. అంటే మీకు అధికారం కట్టబెట్టింది తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. చాలామంది మేధావులు ఉద్యమకారులు అన్యాయం జరిగింది అని చెప్పి ఇవాళ వీళ్ళకు సపోర్ట్ చేస్తే వీళ్ళు చేసే వాళ్ళకేమైందో తెలంగాణ ప్రజలు ఆలోచించుకోమని చెప్పి కోరుతున్నాను. నేను అక్కడ ఎంపీని, పిరిజాదిగూడలో నా ఎంపీ పరిస్థితి కింద వస్తుంది. 24 ఏళ్ళుగా మేము ఇట్లాంటి దౌర్భాగ్య పరిస్థితి ఎప్పుడు చూడలే, ఇంత నీతిమాలిన పరిస్థితి ఎప్పుడు చూడలే. ఇవాళ దీని మీద ఈ ప్రభుత్వం నాట్ ఓన్లీ దిస్, నేను ఇంతకుముందు చెప్పినటువంటి ఉప్పల్ సంబంధించినటువంటి భూములు 30 ఏళ్ళుగా 40 ఏళ్ళు కట్టుకున్న భూములకు ఇలా వక్ భూములు అనేది చెత్త వేధిస్తున్నారో 118 జీవో ఆల్రెడీ కేసీఆర్ ఇచ్చిన తర్వాత కూడా దాన్ని అమలు చేయకుండా అది అసలు కొండ నాలుక మందితో ఉన్న నాలుక వినట్టుగా కొనుక్కున్న భూములకు నేను పుక్కడికి ఇచ్చిన భూములు లెక్కించిండు 118 జీవో. ఇలా సాయి ప్రియ కూడా 118 జీవో అప్లై అవుతుందని చెప్పించిండు అన్నాడు కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇట్లాంటి వాటి మీద సమగ్రమైన విచారణ జరిపించాలి. మీరు ఏం మాట్లాడుతున్నారు? మాట్లాడితే మీ ధర్మం న్యాయం ఏం న్యాయం ఇది? పేదల మీద దండయాత్ర చేయడమే నీ న్యాయమా? పేదల ఇల్లు కూల్చడమే నీ ప్రభుత్వ కర్తవ్యమా? నీకు అధికారం కిందికే కట్టబెట్టిందా? మీరు లాంటి వాళ్ళ ఫోన్లు కూడా ఎత్తకుండా మీరు ఏం చేస్తున్నట్టు? మీరు అంతకుముందు ఆ ప్రభుత్వం చేస్తుందని చెప్పి మీరు సానుభూతి ముసలి కన్నీళ్ళు కార్చారు కదా, మీరు చేస్తున్న పని ఏంటిది? అంత బిజీ అయిపోయింది. మీరు 10 ఏళ్ళు అధికారం లేదు, ఇక అందుకున్న కాడికి దండుకోవాలన్నటువంటి ఆలోచన తప్ప మీకు నిజంగా ప్రజల పట్ల ప్రజల సమస్యల పట్ల మీకు ఏమాత్రం చిత్తశుద్ధి లేడానికి నిదర్శనం. ఇది ఆరంభం మాత్రమే. తప్పకుండా భారతీయ జనతా పార్టీగా ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలని, దౌర్జన్యాలని, నీచమైన పనుల్ని చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము.